ఒక పెద్ద డిఫెన్స్ మరియు టెలికాం అప్డేట్ మీకోసం. హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ ఆగస్ట్ 27న ఇండియన్ ఆర్మీ నుంచి 101.82 కోట్ల రూపాయలు భారీ ఆర్డర్ దక్కించుకుంది. టాక్టికల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మరియు మిలిటరీ గ్రేడ్ కనెక్టర్స్ ను ఆగస్ట్ 2026 లోపు సప్లై చేయాలి. ఆర్డర్ బుక్ రికార్డ్ స్థాయిలో ఉంది, 10,480 కోట్ల రూపాయలు. గత ఏడాది 6,700 కోట్ల రూపాయల నుంచి భారీగా పెరిగింది. ఇందులో భారత్ నెట్ మరియు బిఎస్ఎన్ఎల్ లాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ క్యాప్ 10,131.9 కోట్ల రూపాయలు. పిఈ నిష్పత్తి 297 నుంచి 311x. లాభం పతనం కారణంగా బహుశా ఆప్టికల్గా ఎక్కువగా ఉంటుంది. పిబి నిష్పత్తి 2.44 నుంచి 2.49. రంగం సగటు. రుణం ఈక్విటీ మితమైన లివరేజ్ నిర్వహించదగినది. పాట్ 32,56 లక్షల రూపాయలు. సంవత్సరానికి 127% తగ్గుదల. మునుపటి నష్టం. ఎబిట్ మార్జిన్ 10% కంటే తక్కువ. కానీ ఒక ట్విస్ట్ ఉంది. స్టాక్ మాత్రం 2025లో 38% పడిపోయి 52 వారాలు లో దగ్గరే ట్రేడ్ అవుతోంది. ప్రాఫిట్ మార్జిన్స్ బలహీనంగా ఉండటంతో అనలిస్ట్స్ జాగ్రత్తగా చూడమని చెబుతున్నారు. ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్స్ మరియు డిఫెన్స్ కాంట్రాక్ట్స్ హెచ్ఎఫ్సిఎల్కు బలం ఇస్తాయని మేనేజ్మెంట్ చెబుతోంది. కానీ టర్నరౌండ్ కోసం ఎర్నింగ్స్ రికవరీ చాలా కీలకం. హెచ్ఎఫ్సిఎల్కు పెద్ద ఆర్డర్లు ఉన్నా ప్రస్తుతం పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాల్సిన స్టాక్ ఇది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.